మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ ఆడిటోరియంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై చర్చ జరిగింది. పరిపాలనలో 99 రోజుల పాలనలో భాగంగా పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, రహదారి భద్రత, రైతుల సంక్షేమం, యువత క్రీడలు, మహిళల రక్షణ, పర్యావరణం పట్ల ప్రజలు అవగాహన పెంచాలన్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని వివిధ శాఖల అధికారులు ఆదేశించారు. కార్యక్రమానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. భవిష్యత్తులో మన ప్రభుత్వ పాఠశాలలన్నింటి దగ్గర కొంత అంబియన్స్ చేంజ్ చేసి ఎన్రోల్మెంట్ అనేటువంటిది మేజర్ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. మనం ప్రభుత్వ పాఠశాల ఎందుకంటే అందరూ వేదిక చాలా మంది ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి వాళ్ళమే. ప్రభుత్వ పాఠశాల పట్ల ప్రాధాన్యత పెరిగి వారికి హెల్త్ కు సంబంధించింది, ఎన్విరాన్మెంట్ కి సంబంధించినవి ఇవన్నీ డీటెయిల్ గా జిల్లా కలెక్టర్ గారు చెప్పిన నలుగురు జిల్లా కలెక్టర్ మాత్రం తప్పకుండా ఇన్ఛార్జ్ మంత్రి గారి కార్యాలయం నుంచి ఎప్పుడు కూడా మిమ్మల్ని పర్యవేక్షణ జరుగుతుంది. డే టు డే రిపోర్ట్ ఎక్కడెక్కడ ప్రోగ్రామ్స్ అయినాయో ప్రతి మండల వారీగా ప్రోగ్రామ్స్ వివరాలను కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే మీ భాగస్వామ్యం తప్పకుండా ఉండాలి. మన ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఉన్నటువంటి వారంతా మీరు ఈ జిల్లా అభివృద్ధిలో కూడా ప్రధాన కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భంలో కొన్ని మనం క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి రోజువారీ సమస్యలు పరిష్కరించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ప్రభుత్వం కూడా ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాల్లో అనేక కార్యక్రమాలు తీసుకుంది. పేద ప్రజలకు 200 యూనిట్ల కరెంటు ఫ్రీకి సంబంధించి ఇంకా ఏమైనా ఉందా, అటువంటి అంశంలో కూడా ఎవరికైనా ఇబ్బంది ఉందా, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ ముగ్గులు పోసుకొని ఇంకా ఏదైనా ఆగి ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క తొందరగా పూర్తి గృహప్రవేశాలకు సంబంధించి, అదేవిధంగా రేషన్ కార్డు అడిగిన వారందరికీ ఎటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా 365 రోజులు మీరే అధికారులుగా రేషన్ కార్డు ఇస్తా ఉన్నారు. అటువంటి అర్హత కలిగిన వాళ్ళందరూ రేషన్ కార్డు ఇవ్వండి. ఈ యొక్క